ఇజ్రాయిల్ దేశంలో కార్చిచ్చు భీకరంగా వ్యాపించింది. జెరూసలేము నగరం పక్కనున్న అడవిలో ఈ అగ్ని చెలరేగింది. బుధవారం జెరూసలేము నగరానికి సమీపాన కొండల్లో మంటలు ప్రారంభమయ్యాయి. 3000 ఎకరాల నుంచి 5000 ఎకరాల వరకు గల అటవీ ప్రాంతం మంటల్లో కాలిపోయినట్టు తెలుస్తుంది. 24 గంటల్లో వేల మంది స్థానికులను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. దేశ చరిత్రలో అతిపెద్ద అగ్ని ప్రమాదాల్లో ఒకటిగా దీనిని అధికారులు అభివర్ణిస్తున్నారు. కార్చిచ్చు కారణంగా 13 మంది గాయపడ్డారు. ప్రాణ నష్టం వివరాలు తెలియలేదు. దీంతో ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు ఆ దేశంలో ఎమర్జెన్సీని ప్రకటించారు. వాతావరణం పొడిగా ఉండటం, బలమైన గాలులు వీస్తుండటంతో మంటలు అదుపులోకి రావడం కష్టంగా ఉంది. జెరూసలేంను రక్షించుకోవడం ప్రస్తుత ప్రధాన అంశమని బెంజమిన్ నెతన్యాహు చెప్పారు. టెల్ అవీవ్ జెరూసలేంను కలిపే రోడ్డును అధికారులు మూసివేశారు. రహదారులపై దట్టమైన పొగ కమ్ముకుంది. రోడ్డు మార్గంలో మంటలు చుట్టుముట్టడంతో పలువురు తమ వాహనాలు విడిచిపెట్టి పరిగెడుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వెలుగులోకి వచ్చాయి. సహాయక చర్యల కోసం ఆ దేశ సైన్యం రంగంలోకి దిగింది. దీంతో పాటు మంటలను ఆర్పేందుకు సాయం చేయాలని అంతర్జాతీయంగా కోరారు. గ్రీస్, సైప్రస్, క్రొయేషియా మరియు ఇటలీ నుంచి అగ్నిమాపక విమానాలను పంపారు. ఉక్రెయిన్, స్పెయిన్, ఫ్రాన్స్ మరియు మరికొన్ని ఇతర దేశాలు కూడా సహాయం చేసేందుకు ముందుకు వచ్చినట్టు ఇంటర్నేషనల్ మీడియా నివేదికలు చెబుతున్నాయి. ఆయా దేశాల నుంచి అగ్నిమాపక విమానాలు ఇజ్రాయెల్కు వచ్చాయి. అయితే మంటలు వ్యాప్తి చెందడానికి వాస్తవ కారణం ఏమిటని తెలియరాలేదు. ఈ క్రమంలో మంటల వ్యాప్తికి కారణమని 18 మందిని అక్కడి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మంటల కారణంగా 13 మంది గాయపడ్డట్టు తెలుస్తుంది. ఈ అగ్ని ప్రమాదం ఇజ్రాయెల్ దేశ చరిత్రలోనే అత్యంత పెద్దదిగా అక్కడి ప్రభుత్వం భావిస్తుంది.